ఇది ఎప్పటి మాట? 1932 కంటే ముందు మాట, కమ్యూనల్ అవార్డు కంటే ముందు మాట. అయితే అప్పుడు కూడా ఇట్లాంటి ఉన్నత వర్గాల క్రైస్తవ లీడర్లు మాకు అవసరం లేదన్నప్పుడు ఆయన డీసెంట్ నోట్ రాస్తాడు, మీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు అని. మీ అభిప్రాయంతో ఏకీభవించట్లేదని చెప్పి లోదియన్ కమిటీ ముందు ఆయన డీసెంట్ నోట్ రాసి ఏమంటాడంటే, అస్పృశ్యతను కేవలం హిందూ మతానికి పరిమితం చేయకూడదు. అస్పృశ్యత వల్లే కలిగే సామాజిక వైకల్యం, సోషల్ డిజాబిలిటీ ఏ మతంలో ఉన్న వారికైనా వర్తిస్తుంది. కేవలం క్రైస్తవులని ముద్ర వేసి వాళ్ళని అణగారిన వర్గాల జాబితా నుండి తొలగించడం అన్యాయము. వాళ్ళను అణగారిన వర్గాల జాబితా నుండి తొలగించడం అనేది అన్యాయము. ఇది ఎప్పుడు రాశాడు? ఆర్డర్ రాకముందే రాశాడు. 1950 ఆర్డర్, 50 ఆర్డర్. కానీ ఇది కమ్యూనల్ అవార్డు కంటే ముందు ఆయన డీసెంట్ నోట్ రాశాడు. దళితులు మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు చేస్తామని మాట్లాడడం అనేది అది న్యాయం కాదు, అది మంచిది కాదని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు, రాజ్యాంగ సభలో కూడా మాట్లాడాడు.